భారత ఎంబసీ మీకు ఏ విధంగా సహకరించింది? అక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా టూరిస్టులకి బాగా వారి సహకారాన్ని తెలియజేస్తుందండి. చాలా ప్రాధాన్యత ఇస్తుంది. టూరిస్టులు ఎవరు వచ్చినా సరే వారికి ఏ హాని జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వారిదే. ఓకే, సేఫ్టీ కూడా చాలా కేర్ తీసుకున్నారు. చాలా సేఫ్టీ అండి. ఎందుకంటే రోడ్ల మీద కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఇజ్రాయెల్ సైన్యము, ఆర్మీ వీరందరూ కూడా తిరుగుతూనే ఉంటారు గన్స్ పట్టుకుని. అది కూడా ఒక్క గన్ కాదు, 2-3 గన్స్ పట్టుకుని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. రైట్. ఒక రకంగా ప్రత్యక్షంగా మీరు చెప్తుంటే మేము ఎలా మీరు అక్కడ ఫేస్ చేసి ఉంటారు అంటే వాళ్ళకి సర్వసాధారణంగా మీరు అన్నట్లు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లేకపోతే +2 చేసిన తర్వాత ఆర్మీలోకి వెళ్ళటం అనే రూల్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి గన్నులు లేకపోతే అట్మాస్ఫియర్ పెద్ద కొత్తగా అనిపించదు. మనం ఎక్కడి నుంచి చూడటం మనకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. రైట్ రైట్ కిరణ్ గారు. అవునండి, అవునవును. మనకి అక్కడ చూసినప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. అవును అవును. ఎస్ కిరణ్ గారు. మీకు అలాంటి సందర్భాలు అంటే బంకర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయటము లేకపోతే ఈ సైరన్ ప్రధానంగా మోగిన తర్వాత వెళ్ళిపోవటం అలాంటి పరిస్థితులు మీరుండే ఏరియాలో ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? మేము డైలీ వెళ్తామండి. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ 3 times వచ్చిందండి. ఓకే. సో ఇప్పుడు ఏమైనా కంటిన్యూ అవుతుంది? ఎందుకంటే సీజ్ ఫైర్ ఒప్పందం అయిన తర్వాత ఏమైనా మళ్ళీ అక్కడ మీకు అలాంటి శబ్దాలు వినిపించడం కానీ చూడడం కానీ ఏమైనా జరిగిందా? అంటే 2 దేశాలు కూడా మార్నింగ్ వచ్చినాయండి. ఓకే, ఈ రోజు మార్నింగే. మార్నింగ్ వచ్చిన తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందం సంబంధించి ఇరాన్ స్పందించింది. తర్వాత ఇజ్రాయెల్ కూడా రెండు దేశాలు ప్రకటించారు. అంటే మీరు చూసిన ఏదైతే ఆ విజువల్ ఏదైతే ఉందో ఆ తర్వాత సీజ్ ఫైర్ జరిగి ఉంటుంది. అవునండి, అయి ఉండొచ్చు. మాకు మార్నింగ్ 5:30 నుంచి 8:30 వరకు వస్తానే ఉన్నాయి. రోజు 3 times వచ్చింది. ఓకే ఓకే. అంటే బంకర్లో మీరు ప్రత్యేకంగా బంకర్లోకి వెళ్ళటం, ఇండియన్ ఎంబసీ గురించి అడిగారు కదా. అవును అవును, చెప్పండి. అది ఎట్లా అంటే అండి, ఇప్పుడు మన ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ సెలవులకు వెళ్ళారు లాస్ట్ 2 months బ్యాక్. ఓకే. వాళ్ళు మళ్ళా ఇజ్రాయెల్కి రావాలంటే రీఎంట్రీ వీసా ఇస్తారు. అది 45 days 2 months అట్లా. ఒకవేళ 45 days ఇక్కడ యుద్ధంలో ఉండగా అక్కడ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఓకే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా 1 month మళ్ళీ ఎక్స్పెండ్ చేసింది. సో ఆటోమేటిక్ గా నో అప్లై చేయవలసిన లేదు, ఏం లేదు, అది ఆన్లైన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే ఓకే. ఈ రోజు న్యూస్ ఏమైందంటే ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరైనా భయపడి ఇజ్రాయెల్ ఉండకూడదు వెళ్ళిపోవాలనుకుంటే కూడా అరేంజ్ చేస్తారు టికెట్స్ కానీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, వితౌట్ పాస్పోర్ట్ కానీ ఎవరైనా ఉంటే ఒకవేళ. అంటే ఒక్కొక్క రకంగా అంటే పూర్తి స్థాయిలో అంటే స్నేహపూర్వక బంధం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండటం, ఇందాక మనకి రాజు గారు కూడా చెప్తూ ఫ్రెండ్లీగా ఉంటాడు అక్కడ పోలీస్ వ్యవస్థ. మీరు అట్లాంటి సందర్భాలు ఏమైనా చూస్తారంటే ఆల్రెడీ మీరు ఉన్నటువంటి 1 kilometer దూరంలోనే పడింది అన్నారు. సో అక్కడ వాళ్ళు పోలీసులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కమాండ్స్ వాళ్ళు అక్కడ వీధిలో తిరగటం మీతో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండేది అంటారు? అంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవారా? ఎక్కడైతే మనకి అది పడిందో అండి అక్కడంతా మనకి రోప్ కట్టేస్తారు ఫస్ట్. ఓకే ఓకే. ఇక్కడ ఆర్మీ కానీ పోలీసే కాకుండా వాలంటీర్స్ కూడా ఆఫ్టర్ 18 years, నేను మొన్న వెళ్ళి చూసాను లైవ్ లో, చిన్నపిల్లలండి 18 years నుంచి అబౌవ్ ఉంటారు అనుకుంటా, వాళ్ళంతా వాలంటీర్స్. ఒక 100 members ఉన్నారు ఒక అపార్ట్మెంట్ దగ్గర. ఎవరి కాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం లైవ్ లో నేర్పిస్తున్నారు అన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక్కడ పీపుల్ అంతా. ఎవరిని కూడా ఒక మాట అన్నారు, మన పని మనం చేసుకుంటా పోతాం. చాలా హ్యాపీగా ఉంటది ఇక్కడ లైఫ్. మనకి ఏమి ఇబ్బంది ఉండదండి ఇజ్రాయెల్ ప్రజలతోటి, చాలా మంచి వాళ్ళు. అంటే 11 రోజుల పాటు బంకర్లోకి వెళ్ళినటువంటి సందర్భం మీకు ఏమైనా ఎదురైందంటే బంకర్లో ఫెసిలిటీస్ లైక్ ఫుడ్ కానీ లేకపోతే? బంకర్లో ఫెసిలిటీస్ అంటే అండి ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కి ఒక రూమ్ ఉంటుందండి. ఓకే. అది లాక్ చేసేసుకుని దాంట్లో వాటర్ పెట్టుకుంటారు, ఏదైనా ఫుడ్ కావాలని పెట్టుకుంటారు. అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మరి పాత బిల్డింగ్స్ ఇక్కడ ప్రతి బిల్డింగ్స్ కి ఒక ఏరియాలో కింద ఉంటుందంట అండర్ గ్రౌండ్. ఓకే. అందులో మనకు కావాల్సింది ఫుడ్ కానీ వాటర్ కానీ మనం పెట్టుకుంటాం. పెద్ద ప్రాబ్లం ఉండదండి. కొంచెం డోర్స్ అదురుతూ ఉంటాయి, ఆ సౌండ్ కి కొంచెం భయం అనిపిస్తుంది, అంతకంటే ఏముండదు. అంటే ఒకవేళ మన ఏరియాలో ఏమైనా ఒక బాంబు పడింది అని తెలిసిన వెంటనే అక్కడ అధికారులు అలర్ట్ ఎలా అయ్యేవారు? అంటే ప్రధానంగా అంబులెన్స్ రావటం లేకపోతే అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ అలర్ట్ అయినటువంటి సందర్భాలు ఎలా ఉండే అంటారు? లేదండి, మనకి ఫస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ రాగానే ఒక 30 seconds 1 minute తర్వాత
అలారం వస్తుందండి. అలారం రాగానే ఎవరు కాలే, బస్సు ట్రావెల్ అవుతుంటే బస్సు ఆపేస్తారు. ఓకే. కార్లు కూడా రోడ్డు పైన ఆఫ్ చేసేసి అక్కడ దగ్గరలో ఉన్న సెంటర్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, దగ్గరలో ఎక్కడ ఎప్పుడైతే మనకి బంకర్ ఉంటే బ్లాస్ట్ అక్కడ అయిన సౌండ్ ఆగిపోతుందో అప్పుడు తర్వాత బయటకు వస్తారు. కామన్ అండి అది. ఓకే. సో ఒక ఏమి రకంగా ఇబ్బంది ఉండదు 11 ఇక్కడ. రోజులు ఏది మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఒక అలాంటి దేశంలో ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతుంది అంటే ఇండియా పాక్ జరిగినప్పుడు అప్పుడు ఎలా ఉండేది అభిప్రాయం? మీరు అక్కడ ఫేస్ చేస్తున్నారు 1 కిలోమీటర్ దగ్గరలో పట్టడం. సో ఈ సందర్భాలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మీ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఇక్కడ టెన్షన్ పట్టడం, వాళ్ళతో మీరు మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయి, ఎలా షేర్ చేసుకున్నారు వారితో? సో ఇలాగే చెప్పేవారు, ఏం పర్వాలేదని? ఇక్కడ మాకు ఏమీ బాధలేదండి. కాకపోతే ఇంటి దగ్గర ఉన్న న్యూస్ ఛానల్స్ కొన్ని ఎయిర్పోర్ట్ కాలిపోయింది, ఇజ్రాయెల్లో రక్తం పడుతుంది, శవాలు దెబ్బలు అని చెప్పడం వల్ల కొన్ని ఛానల్స్ ఇంటికాడ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి అరగంట ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ పడుతున్నారు. స్నానానికి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ పడుతున్నారు. ఆ ఫేక్ న్యూస్ ఒక్కటి కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అంటే చాలా ఇబ్బంది ఉంది. ఫ్యాక్ట్ చెక్ అవుతుంది, ఎంతైనా సోషల్ మీడియా నియంత్రించలేము. అంటే సోషల్ మీడియా నియంత్రణ అంత ఈజీగా ఉండదు. మన చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ధైర్యం ఇవ్వడంలో కొంతవరకు మీరు ఇబ్బంది పడేవారు. చాలా ఇబ్బంది అండి. మేమే కాదు, ప్రతి ఒక్క న్యూస్ టీవీ ఛానల్స్ ఆన్ చేయగానే ఇప్పుడు పెద్ద పెద్ద పేరు గురించిన ఛానల్స్ కూడా ఫేక్ న్యూస్ తెలియట్లేదు, పేరు చెప్పను కానీ ఆ ఛానల్స్ చూడాలంటే నీకు ఇసుకనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కాలిపోయింది, కొన్ని 100 మంది చనిపోయారు, అసలు ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా రావు ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసారు కాబట్టి మీరు చెప్తున్నారు. అంటే మనం ఒకసారి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్దాం. రాజుగారు, అంటే ప్రధానంగా మీకు అలాంటి సమస్యలను ఎదుర్కొని అంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇజ్రాయెల్ వెళ్ళారని తెలియగానే మీ మిత్రులు లేకపోతే మీ బంధువులు కొంత టెన్షన్ పడటం, అయ్యో ఇక్కడికి వెళ్ళారు ఏం జరుగుతుంది అనేటువంటి ఈ ఫేస్ చేస్తారో మీరు? ఏమైనా ఫోన్ చేయడం, ఎలా ఉన్నారు ఏంటి, వీడియో కాల్స్లో మాట్లాడటం? ఖచ్చితంగా ఇక్కడ వచ్చేటువంటి న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి న్యూస్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంగారు పడ్డారు. అందరూ ఫోన్ చేసి ఈ టైంలో ఎందుకు వెళ్ళామని అడిగారు. ఓకే. అయితే నేను అందరికి ఒకటే మాట చెప్పా, ఇక్కడ మేము సేఫ్ గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇక విషయం చెప్పంటారా, హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఇజ్రాయెల్ 10వ స్థానంలో ఉందండి. మరి ఎప్పుడు కూడా యుద్ధాలు అంటూ ఉంటాంగా, మరి ఎందుకంటారు అంత హ్యాపీగా ఉంది? రాజుగారు చెప్పండి. ఇజ్రాయెల్ దేశం అండి. వాయిస్ నాకే రిపీట్ గా కనబడుతుందండి, కొంచెం అదే కట్ చేయగలరా? ఎస్, ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవుతారా? ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వగలరా మరొకసారి? ఒకసారి కనెక్ట్ అవుతారండి. ఓకే, రైట్. కిరణ్ గారు ఒక వ్యక్తిగత విషయానికి పోతే మీకు మ్యారేజ్ అయిందా లేకపోతే సింగిల్గా మీరు ఎక్కడికి వెళ్ళారా? కిరణ్ గారు, నేను ఇక్కడ దగ్గరలో మనకి ఈ కిరణ్ గారు మీరు ఒక్కరే ఉంటున్నారా లేకపోతే ఫ్యామిలీతో పాటు? వాళ్ళు ఓకే, చెప్పండి. లేదు, నేను ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో ఉంటారండి. యాక్చువల్ గా మాది ఈస్ట్ గోదావరి. ఓకే, నేను హైదరాబాద్ లో సెటిల్డ్ అనమాట. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years నుంచి ఉంటున్నానండి ఇక్కడ. ఎన్ని ఇయర్స్ అండి? 10 years అండి. ఓకే, 10 years నుంచి ఉంటున్నారు. సో సింగిల్ గానే ఉంటున్నారా? అంటే మనకు దగ్గర తెలిసిన వాళ్ళు లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మీతో పాటు ఉన్నారు అక్కడ? అంటే జస్ట్ ఇప్పుడే చాలా మంది వెళ్ళిపోరు మనకి ఇక్కడ దగ్గరలో. నేను చూపిస్తాను మీకు, అందుకే వెళ్తున్నా. ఓకే, మనం లైన్ లో ఉండగానే ఒక బెంగళూరు అతను కలిసి వెళ్ళాడు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా తిరుగుతూ ఉంటారు. సో ఓకే, సో చాలా మంది ఉంటారండి ఇక్కడ మనకి. సో అరౌండ్ ఎంతమంది ఉంటారండి మన తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు? అప్పుడప్పుడు మీరు మాట్లాడుకోవడం తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో ఎంతమంది ఉండొచ్చు అంట? ఒక 50,000 ఉంటారండి. 50,000 చాలా ఐడియా ప్రకారం. ఓకే, అండ్ 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంటుంది. అవునండి. ఓకే, అంటే మీరు మాట్లాడుకున్న ఇంకా అప్పుడు ఎప్పుడైతే October 7 వార్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే ఈ పాలస్తీన్ వాళ్ళని ఇక్కడికి రాకుండా బ్యాన్ చేశారండి. అప్పుడు కన్స్ట్రక్షన్ కానీ లేబర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇండియన్స్ ఎక్కువ వస్తారండి, నార్త్ ఇండియన్స్. ఓకే, అంటే ఆ యుద్ధం సమయంలో మొత్తం గుజరాత్, సో మన సైడ్ నుంచి బీహార్ కానీ వీళ్ళు ఎక్కువ వస్తారు. అవునండి, అవును. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాను. ఓకే, మనకి ఇక్కడంతా శాలరీస్ అంతా ట్రాన్సాక్షన్స్ అంతా పోస్ట్ ఆఫీస్ ద్వారా జరుగుతాయండి. ఓకే,
పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను. రైట్, మొత్తానికి రాజు గారు మనకి మనం ఏఎన్ఎన్ ఛానల్లో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఆ దేశంలో ఎలా ఉందో చూపిస్తున్నారు. సో అదే ప్రాంతంలో 1 కిలోమీటర్ దూరంలో బాంబు పట్టడం వాళ్ళు చాలా ఈజీగా తీసుకోవడం అనేది ఇక్కడ నుంచి ఒక రకంగా మంచి అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము బాధపడుతుంటాం, భయపడుతూ ఉంటాం, కానీ మీరు చాలా రిలాక్స్గా ఉన్నారు ఒక రకంగా. అసలు మీరు చెప్తాం కదండి, ఇక్కడ ఏమి ఉండదు. మనకి ఛానల్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పెట్టేసారు తప్పించి ఏముండదండి. ఇదిగోండి ఇక్కడ ఉంటది, ఇదంతా బాంబ్ షెల్టర్ అనమాట. ఇలాంటి ఆర్మీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఓకే, ఇది పోస్ట్ ఆఫీస్. మనకి మనం లైవ్ లో పెట్టినా ఏమి అనడం కానీ అట్లా ఏమి ఉండదు. సో అంటే ఇజ్రాయెల్లో సాధారణంగా మనం వింటూ ఇజ్రాయెల్ అనగానే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనో, లేకపోతే అనేవి అక్కడ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం ఇలాంటి వింటూ ఉంటాం, కానీ అట్లాంటి పరిస్థితులు ఉండమంటారు. అంటే ప్రొబేటెడ్ ఏరియాలోకి వెళ్తే ఎక్కడికైనా ఇబ్బంది కదండి. అట్లా అనమాట అండి. ప్రొబేటెడ్ ఏరియాలో మనం తీయొద్దు అంటారు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. కనబదంతా కామన్ అండి. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. ఇక్కడ లోపల ఉంటారు. కిరణ్ గారు ఏమంటున్నారు, మీరేం అడిగారు? నేను మామూలుగా అడిగాను, ఇక్కడ లోపల ఉంటదని షెల్టరు. ఓకే, ఇక్కడ లోపల ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు, కింద ఉంటారు. ఓకే, ఒకవేళ ఏమైనా మీకు అలా ఎవరైనా అడిగితే ఇండియన్ టెలివిజన్ చెప్తారు. ఓకే ఓకే, ఏమైనా మనకి ఇబ్బంది అయితే దగ్గర కాడికి వెళ్ళి వెంటనే చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. చెప్పడం ఏముండదండి ఇంకా. ఓకే, ఇప్పుడు సైరన్ రాగానే ఆటోమేటిక్ గా ఎక్కడ మనకి షెల్టర్ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఇదే అలర్ట్ తో అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమాండర్స్ లేకపోతే వీళ్ళందరూ అలర్ట్ గానే ఉన్నారా? 24 hours into 7 అండి. ఇంకా మీకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇది మనకి ఇంటికాడ ఆటోలు తిరుగుతారు హైదరాబాద్ లో. ఇప్పుడే కాకుండా యుద్ధం ఆగిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే యుద్ధం కాబట్టి ఇట్లాంటి కనిపించడం రోడ్డు మీద ఉందంటారు? యుద్ధం అని కాదండి, మామూలుగా కూడా ఇక్కడ పోలీసులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు పెట్రోలింగ్. ఓకే, గ్యాప్ ఉండదండి. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఎక్కడైనా చిన్న కాల్ జారి పడి ఎవరైనా హోల్డేజ్ పడ్డారనుకోండి, ఒకవేళ బై మిస్టేక్ యాక్సిడెంట్ అనుకుందాం, చిమించుగా 10-15 అంబులెన్స్ వస్తాయండి. ఓకే, సో వ్యవస్థ అంత వేగంగా పనిచేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు కాల్ ఇరిగింది అనుకో, దానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకోటి ఏదన్నా కళ్ళకి తలకి అన్ని సిస్టమ్స్ వచ్చేస్తారు. ఓకే ఓకే, సో ఇక్కడ మీకు 24 hours into 7 ఎప్పుడు పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు. రైట్ రైట్, కిరణ్ గారు అయితే ఒక రకంగా మనకి క్లియర్గా ఆ ప్లేస్ కూడా చూపించారు, వాళ్ళతో మాట్లాడారు. అండ్ ఒకసారి మనం మళ్ళీ రాజు గారి దగ్గరికి వెళ్దాం. రాజు గారు ఇప్పుడు క్లియర్గా ఉందండి వాయిస్ మీది? ఓకే అండి, ఓకే ఓకే ఓకే, అంటే రీసౌండ్ వస్తుంది అన్నారు, ఇప్పుడు క్లియర్ అయిందా? పర్లేదండి.